ప్రస్తుతం చాలా కిరాణా షాపుల్లో కూడా 10 రూపాయల కాయిన్స్ ఇస్తుంటే తీసుకోవడం లేదు. అవి చెల్లుతాయిరా బాబు, రిజర్వ్ బ్యాంకే తీసుకోమని చెప్తుంది అని ఎంత మొత్తుకున్నా కూడా వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇవి నకిలీవని, అసలు చెల్లవంటూ తీసుకోవడం లేదు. ఈ నాణ్యాలు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులు పదే పదే చెబుతున్నా కూడా చాలామంది వీటిని తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. ఈ విషయంపై ఆర్బీఐ చాలా సీరియస్ అయ్యింది. ఇవి చెల్లుతాయని మంచిగా చెప్పినా కూడా ఎవరు వినట్లేదు. అందుకే మరోసారి ఆర్బీఐ హెచ్చరిక జారీ చేసింది. ఈ కాయిన్స్ తీసుకోకపోతే చట్టరీత్యా నేరమని చాలా మందికి కూడా తెలియదు. అంతేకాదు, వీటిని తీసుకోని వ్యక్తులపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇక ఈ కాయిన్స్ తీసుకొని వారిపై ఎలాంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు, వీరికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా 10 రూపాయల కాయిన్లను తీసుకోవడానికి నిరాకరిస్తే వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవచ్చు. వారిపై ఇండియన్ కరెన్సీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఈ విషయంపై రిజర్వ్ బ్యాంకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. భారతదేశంలో 10 రూపాయల కాయిన్ విడుదలై 20 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ చాలామంది చట్టబద్ధమైన కరెన్సీగా వీటిని వాడుకునేందుకు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులలో ఇప్పటికే కొన్ని షాపులు, ప్లేస్ల దగ్గర 10 రూపాయల కాయిన్ తీసుకొని వారు 3 సంవత్సరాల జైలుకు గురవుతారు అని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో చాలా బ్యాంకులు కూడా ప్రజల్లో, వ్యాపారుల్లో 10 రూపాయల కాయిన్లపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొన్ని హోటల్స్, క్యాంటీన్లు 10 రూపాయల కాయిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాయి. అయినా కూడా చాలామంది వీటిని తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఆమోదించిన కాయిన్లను తీసుకోకపోవడం ఖచ్చితంగా నేరం అవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే అవి చెల్లవంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కూడా 3 ఏళ్ల జైలు శిక్ష ఖాయమని హెచ్చరిస్తోంది. 10 రూపాయల నాణ్యాలు చలామణిలో ఉన్నాయని, వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. నిరాకరించిన వారిపై ఐపీసీ సెక్షన్ 489A, 489E, 124 కింద ఫిర్యాదు చేయవచ్చు. ఇక విచారణలో 10 రూపాయల కాయిన్స్ తీసుకోవట్లేదనే విషయం రుజువైతే 3 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. మీరుండే ఏరియాలో ఇలా ఎవరైనా 10 రూపాయల కాయిన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ విషయాలను చెప్పండి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.